మిడిల్ ఈస్ట్ యుద్ధం భీకరంగా మారుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. మెనాబ్లోని స్కూల్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ దాడిలో 40 మంది స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ కమాండర్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. మరోవైపు టెహ్రాన్ విడిచి వెళ్లాలని ప్రజలకి ఆదేశాలు జారీ చేసింది ఇరాన్ జాతీయ భద్రతా మండలి. మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ మళ్లీ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ పై క్షిపణులతో టెహ్రాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఇరాన్ పై దాడులు వెంటనే ఆపాలని రష్యా కోరింది. ఇరాన్ పై దాడిని పలు దేశాలు ఖండించాయి. మరోవైపు యుద్ధంతో పలు విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ వాతావరణం అలుముకుంది. ముందు ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పై దాడులు జరపగా కౌంటర్ అటాక్ తో విరుచుకుపడింది ఇరాన్. మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ ఆర్మీ బేస్లని టార్గెట్ చేసింది. ట్రంప్, నెతన్యాహు హెచ్చరికల్ని ఏమాత్రం పట్టించుకోకుండా మిసైల్స్ ని ఎక్కుపెట్టింది. నార్త్ ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ మిసైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. యుద్ధం మీరు ప్రారంభించారు, ముగింపు మేమిస్తామంటూ ఇరాన్ చేసిన వ్యాఖ్యలకు ఇది ప్రతిరూపంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడులతో యుఏఈలో ఒకరు మృతి చెందారు. ఖతార్ రాజధాని దోహాలో తాజాగా మరిన్ని పేలుళ్లు సంభవించాయి. ప్రస్తుతం మనం చూస్తున్న మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆ యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉందో మనకి స్క్రీన్ లో అర్థమవుతోంది. ఇరాన్ స్కూల్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిన ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం నేలమట్టమైపోయింది ఆ స్కూల్ అంతా కూడా. ఇప్పటికే 40 మంది విద్యార్థులు మరణించారన్న వార్త కూడా మనకి తెలుస్తోంది. ఇక మరోపక్క వైమానిక దాడి ఏ విధంగా జరుగుతోందో కూడా మనకి స్క్రీన్ లో అర్థమవుతోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే ఇరాన్ సీనియర్ కమాండర్లు కూడా మృతి చెందారని తెలుస్తోంది. ముందుగా యుఎస్ అలాగే ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై సంయుక్తంగా దాడుల్ని ప్రారంభించిన అనంతరం ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు మిసైళ్లతో అటాక్ కి దిగారు. మనం ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. మిసైల్స్ ఏ విధంగా ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారో ఆ దృశ్యాలు స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. మొత్తం యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ వారి ప్రజలకు అడ్వైజరీ జారీ చేశారు. అంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా జారీ చేశారు అడ్వైజరీని. మరోపక్క పలు విమానాల్ని కూడా విమానయాన సంస్థలు ఇప్పటికే రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ అంతా కూడా యుద్ధ వాతావరణంతో భీకర పరిస్థితులున్నాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేయాలంటూ, ఇరాన్ పై దాడుల్ని ఆపేయాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో రష్యా కూడా స్పందించింది. ఇరాన్ పైన అటాక్స్ ని ఆపాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి నెలకొన్న విజువల్స్ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్లో దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో మనకు కనిపిస్తోంది. ఇంకో పక్క ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీనే టార్గెట్ చేశామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇంకో పక్క ఇరాన్ కూడా యుఎస్ కి సంబంధించిన ఆర్మీ బేసెస్ ని టార్గెట్ గా చేసుకుంటూ వారి అటాక్స్ ని కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాలని టార్గెట్ గా చేసుకుని మిసైల్స్ వర్షాన్ని ఇరాన్ కురిపించింది. యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, ముగింపు మేం పలుకుతామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ చెప్పిన నేపథ్యంలో దీన్ని సీరియస్ గా తీసుకున్న ఇజ్రాయెల్ మరోసారి దాడులకి తెగబడింది. అలాగే ప్రతీకార దాడుల్ని కూడా ఇరాన్ గట్టిగా చర్యల్ని చేపట్టింది. అందుకు సంబంధించి ఆ యుద్ధ వాతావరణాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పటికే ఇరాన్లోని స్కూల్ మొత్తం కూడా నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తోంది. మిసైల్స్ ఆ స్కూల్ని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 40 మంది విద్యార్థులు మరణించినట్టు తెలుస్తోంది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపట్టడంతో నగరం అంతటా భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ సైనిక స్థావరాల్ని, కీలక రక్షణ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. అటు ఖమేనీ ఆఫీస్ కి దగ్గరలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. మరోవైపు ఈ దాడులు అమెరికా సాయంతోనే జరిగినట్టు తెలుస్తోంది. పేలుళ్ల ధాటికి టెహ్రాన్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అటు ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా టెహ్రాన్లోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నగరంపై గగనతల ఆంక్షలు విధించడంతో పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఇజ్రాయెల్ దాడుల్ని తిప్పికొట్టేందుకు తమ రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ ప్రకటన విడుదలైన కాసేపటికే అమెరికన్ బేస్లని టార్గెట్గా చేస్తూ దాడులు చేసింది ఇరాన్.